హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీజాస్ కిచెన్. హాయ్ శిరీష గారు, మీరు బోటి ఎలా క్లీనింగ్ చేసుకోవాలని అడిగారు కదా. చూడండి, బోటి ఇది మేము ఫస్ట్ వాటర్లో క్లీన్ చేసుకుంటాం. పచ్చిది ఉడకబెట్టక ముందు ఇంకో ఇలా క్లీన్ చేసుకుంటాం. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము వాటర్ పోసి సాల్ట్ వేసి అప్పుడు స్టవ్ మీద పెట్టుకుంటాం. ఇంకా ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇంకా తేగానే ఇలా క్లీన్ చేసుకోవాలి. దీంట్లో ఏమన్నా కసర అయి ఉంటే పోతాం. మళ్ళీ తర్వాత మనం స్టవ్ మీద పెట్టినప్పుడు అంత గలీజ్ అయిపోద్ది. చూడండి, ఇలా అంతా క్లీన్ చేసుకొని ఇది పొట్ట, ఇది దెబ్బ, ఇది కూడా వాటర్లో క్లీన్ చేసుకుంటే ఇట్లా ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాతనే స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇగో మనం క్లీన్ చేసుకున్న పేగులు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పట్టుకోవాలి. ఇంక ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వాటర్లో కడుక్కున్న బోటీని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాం. చూడండి, సాల్ట్ వేసుకోవాలి. కొద్ది లైట్గా పసుపు వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు. ఇప్పుడు ఇదంతా కలపాలి. చూస్తురా శిరీష గారు, చూడండి బోటీ క్లీనింగ్ అడిగారుగా. ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి బోటీని. తేగానే గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టుకోవద్దు. ఇది ఉడికిన తర్వాత దీన్ని తీసి గిన్నెలోకి వేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇది ఉడికేటప్పుడు కలబెట్టుకోవాలండి. కిందదే పైనే ఉంటే ఏమైందంటే కిందదే ఉడికిద్ది, పైదే ఉడకదు. అందుకనే ఇలా పైది కిందికి, కిందిది పైకి అనుకోవాలండి. శిరీష గారు, ఈరోజు మీకోసమే సండే బోటీ తీసుకొచ్చి క్లీనింగ్ ఎలా చేయాలని మీరు అడిగారు కదా, మీకోసమే మరి ఈ సండే తీసుకొచ్చినాం. చూడండి శిరీష గారు, మళ్ళీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇంకా ఉడికింది చూడండి. చూడండి, ఇప్పుడు దగ్గరకు వచ్చింది, అంటే ఉడకొచ్చు. ఇప్పుడు ఇలా పట్టుకుంటే ఇలా స్కిన్ ఇలా వచ్చేస్తుంది. 10 minutes సరిపోతుంది. సండే స్పెషల్ మీరు ఏం చేశారండి శిరీష గారు? కామెంట్లో పెట్టండి. మాకు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ద్వారాగా. చూడండి, ఇప్పుడు దించుతున్నా. స్టవ్ ఆపేసిన, ఇంకా వడగట్టుకుంటా గిన్నెలో కుంటున్నా. దీన్ని ఇప్పుడు క్లీన్ చేసుకుంటా. గిన్నె అందుకున్నాను. ఇంకా ఇలాగా చూడండి, ఇలా నేను ట్యాప్ కింద కూడా పెట్టేస్తా. ఇలాగా ఇలా నేను ఫస్టే క్లీన్ చేసుకున్నా కదా, ఏ ఉండదు. ఫస్ట్ క్లీన్ చేసుకున్నా కదా, ఏ ఉండదు. చింటూ, స్టవ్ కట్టే. మా బాబండి. చూడండి, ఇంకో ఇలాగా వాటర్ ట్యాప్ కింద పెట్టి ఇలా అంటే చాలా అంతా వచ్చేస్తుంది. ఏమీ ఉండదండి, ఆల్రెడీ వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు. వాళ్ళు చేసి ఇచ్చినా కానీ మనం రాగానే ఫస్ట్ పచ్చిదే క్లీన్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టక ముందే క్లీన్ చేసుకోవాలన్నమాట. మేము బోటి బాగానే తింటామండి. బాయిలర్ చికెన్ బంద్ చేసినాం తినటం. బాగంటే సండే, ఒక సండే బోటి, ఒక సండే మటన్, ఒక సండే చికెన్. ఇప్పుడు ఇది వేసుకోవాలి. ఇక చూడండి, ఇలా అంటే మొత్తం పోద్ది. ఎక్కడన్నా ఒక చోట గట్టిగా చోట రాదు, కానీ మొత్తం పోద్ది, తేటగా పోద్ది కదా. ఇంకా మేము ఇలా కట్ చేసుకుంటాం. మాకు ఇక్కడ కత్తిపీట లేదు, మేము ఇట్లా సిజర్తోనే కట్ చేసుకుంటామండి. కొత్తిమీర అవన్నీ సిజరే మాకు ఇక్కడ. చూడండి శిరీష గారు, మేము సిజర్తో కట్ చేసుకుంటాం.
చూడండి ఒక దొబ్బ ఉడకబెట్టుకుంది. ఇది కూడా శుభ్రంగా ఉడకబెట్టుకొని కడుక్కోవాలి శుభ్రంగా. బోటీని ఇలా శుభ్రం చేసుకోండి. నేనైతే బోటి పేగులు పొట్ట ఒకసారి ఉడకబెట్టిన, దొబ్బ ఒకసారి ఉడకబెట్టిన, అందులో వచ్చిన ఫ్యాట్ కూడా ఏరే ఉడకబెట్టిన, 3 కూడా శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకున్నా. బోటి శుభ్రంగా కడుక్కోకపోతే స్మెల్ వస్తుంది. బోటిని ఎప్పుడైనా సాల్ట్ వేసి ఉడకబెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలి. చాలా ఒక 4-5 సార్లు కూడా కడగాలి. కట్ చేసిన తర్వాత కూడా శుభ్రంగా సాల్ట్ వేసి కడగాలి దీన్ని, లేకుంటే స్మెల్ వస్తుంది. మేమైతే ఎప్పుడు ఇలానే క్లీన్ చేసుకుంటామండి. మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో కామెంట్లో పెట్టండి. మీకు ఇది కూడా నచ్చితే కామెంట్లో పెట్టండి. శిరీష గారు మీకు నచ్చితే కామెంట్ చేయండి. క్లీనింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఉల్లిగడ్డ సరిపోద్దండి. పెద్ద ఉల్లిగడ్డ ఇది. కొంతమంది గ్రేవీ కోసం అని ఉల్లిగడ్డలు కోస్తారు, అవసరం లేదు, ఒకటి సరిపోద్ది. నేను పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా ఇలా కట్ చేసుకొని వేసుకుంటాం. మేము ఏ కర్రీలైనా పచ్చిమిరపకాయలు 4-5 పచ్చిమిరపకాయలు వేస్తాం, మాకు అలవాటు. మీ ఇష్టం, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే నేనైతే వేస్తాను. ఈ చెక్క, యాలకులు, లవంగాయలు ఇవేవి వేయట్లేదు నేను బోటీలో. ఓన్లీ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ధనియాల పొడి, వేరే మసాలాలు ఏవో మేము వాడాం, చాలా తక్కువ. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, మేమైతే వాడమండి అట్లా. ఎందుకంటే మాకు మసాలా ఫుడ్ పడదు. అంటే వేసే వాటిల్లో వేస్తా, లిమిట్గా వేస్తా, 1-2 అట్లా వేస్తా. ఈ బోటీకి అవసరం లేదు. ప్రతి కూరకి మసాలాలు వేసుకుంటూ పోయినాం అనుకో గ్యాస్ ప్రాబ్లం వచ్చి హెల్త్ ఖరాబ్ అవుతుంది. అందుకే ఏ కూరకి వేయాలి, ఎక్కడ వాడాలి, నేను అక్కడే వాడతా, ఎక్కువ తక్కువ వాడనండి. ఇగో జీలకర్ర వేస్తున్నా లైట్గా, కొంచెం కొద్దిగా వేసిన. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఉల్లిగడ్డ ఎర్రగలటం కోసం నేను డైలీ ఒక చిన్న టీ స్పూన్ సాల్ట్ వేస్తా. ఇప్పుడు ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్ రావటం కోసం ఎప్పుడైనా సరే ఉల్లిగడ్డ ఎర్రగా రావాలంటే హాఫ్ టీ స్పూన్ అయినా సాల్ట్ వేసుకోవాలి. మర్చిపోకండి, ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట. స్టవ్ కిచెన్లో ఉండండి మాది, నేను తీసుకొచ్చి బయట పెట్టిన. కిచెన్లో కొంచెం ఇరుకైతుంది, బాగా ఇబ్బందిగా ఉంది, వీడియో తీయటం కుదరట్లేదు. చూడండి ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్ వస్తుంది. చూడండి గోల్డెన్ కలర్ వస్తుంది ఉల్లిగడ్డ. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు, చిన్నదండి తీసుకునేది, సరిపోతుంది. ఇది పట్టించిన పసుపు అండి, కొన్నది కాదు. కొన్న పసుపు బాగుండదు, నేను కొమ్ములు తీసుకొచ్చి మిల్లులో పట్టించిన, అందుకే ఇంత పచ్చగా ఉంది. చూడండి, చూడండి అల్లం వేయలేదు అనుకుంటుర్రా? అల్లం ఇందులో వాటర్ వస్తాయండి. ఈ వాటర్ మొత్తం ఇనికిన తర్వాత అప్పుడు అల్లం వేస్తా. అల్లం మళ్ళీ మొత్తం ఉడికి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారం వేస్తా. మేము ఇలాగ చేస్తామండి. తాలింపులా వేయను నేను, ఎప్పుడెప్పుడో ఒకసారి వేస్తా. అట్లా కూడా వండుతా, ఇట్లా కూడా చేస్తా. చూడండి ఇంకా వాటర్ వచ్చేసినాయి, చూడండి ఎంత వాటర్ వచ్చినాయి. చూడండి, నేనైతే బోటి క్లీనింగ్ కానీ బోటి కర్రీ కానీ చాలా జాగ్రత్తగా చేస్తా. ఎందుకంటే స్మెల్ రాదు, ఎటువంటి స్మెల్. బాగా ఉడికిస్తా, ఆయిల్లో బాగా ఉడికించిన తర్వాతనే మేము ఫ్రై చేసుకోమండి, దీన్ని కర్రీలానే చేస్తాం. చూడండి ఇగో ఇప్పుడు అల్లం వేస్తున్నా. ఇగో చూడండి,
అల్లం కూడా ఇప్పుడే మిక్సీలో పట్టా. చూడండి, ఇప్పుడు అల్లం బాగా మగ్గి ఆ వాటర్ మొత్తం ఇనికిపోతాయి, ఉన్నాయి కూడా మొత్తం ఇనికిపోయి అల్లం బాగా మగ్గుతుంది, ఎర్రగా అవుతుంది. అప్పుడు కారం వేసుకుంటా. బోటి ఆనంగినంగా ఎచ్చి పచ్చిగా వండుకొని తినొద్దండి. బోటి చాలా జాగ్రత్తగా చేసి చాలా ఎక్కువే క్లీనింగ్ గంట పట్టిద్ది. ఇప్పుడు మూత తీసుకుందాం. తీసుకొని ఇప్పుడు కలబెడదాం. చూడండి ఆయిల్ బాగా వచ్చింది. చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో. ఇలా చాలాసేపు ఇట్లా ఉడికిన తర్వాత ఆయిల్ బాగా వచ్చింది. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు 3 టీ స్పూన్ల కారం వేసుకుందాం. ఇప్పుడు కలుపుదాం. బాగా కలపాలండి. అడగంటకుంట కలుపుకోవాలి బాగా. చూడండి ఎలా కలుపుతున్నాం. ఇప్పుడు ధనియాల పొడి, ఇంకా ఇలా తుంచుకొని వేసుకోవాలి కొత్తిమీర. సండే స్పెషల్ బోటి రెడీ. మీ ఇంట్లో మీరేం వండుకుర్రో కామెంట్ పెట్టండి. ఈరోజు అయితే మా ఇంట్లో అయితే సండే స్పెషల్ బోటి కర్రీ. మా ఇంట్లో వచ్చి ఒక సండే బోటి, ఒక సండే ఎగ్, ఒక సండే చికెన్, ఒక సండే నాటుకోడి చికెన్, ఇలా ప్రతి వారం మారుస్తుంటాం అనమాట. ఒకటే డైలీ చికెన్, డైలీ మటన్ కాదు, వారానికి ఒకటి మారుస్తుంటాం. ఎగ్ మాత్రం మేము బాగానే తింటాం. ఎగ్ ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ పెరగటం కోసం మేము ఎగ్ వారానికి 2 సార్లు తింటాం. అంటే కేజీ తెచ్చుకుంటాం, 2 సార్లు వండుతాం. బోటీ అయితే 1 టైం వండేస్తాం. నాటుకోడి చికెన్ అయితే 2 టైమ్స్ వండుతాం. ఒకసారి కట్ చేయించుకొని వస్తాం, 2 టైమ్స్ వండుతాం అనమాట. అట్లా మా ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువే, మేము బాగా తింటాం నాన్ వెజ్. ఎలా ఉందో చూద్దాం. నేనే చేసి నేనే బాగుందంటే కాదు, బోటి కర్రీ సూపర్ ఉంది. మీరు ఇలాగే చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మా వంటలు మీకు కానీ నచ్చితే మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ అండ్ కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.